ఒంగోలు కర్నూలు ప్రధాన రహదారిపై ఓ 10 కిలోమీటర్ల మార్గం ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. గుంతల మధ్య మిగిలిన రోడ్డు అవశేషాలపై వాహనదారులు ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. చీమకుర్తి గ్రానైట్ క్వారీలు ఉన్న చోట రహదారి అధ్వానంగా మారి ప్రమాదాలకు నెలవుగా మారింది. ఒంగోలు నుంచి కర్నూలు అటు శ్రీశైలం వెళ్లేందుకు ప్రధాన రహదారి ఇది. చీమకుర్తి నుంచి పొదిలి వరకు దాదాపు 10 కిలోమీటర్ల మేర ధ్వంసమైంది. గ్రానైట్ క్వారీలు ఉండటం వల్ల భారీ వాహనాలు నిత్యం ప్రయాణిస్తుంటాయి. ఫలితంగా రహదారి గుంతలమయమైంది. ఎప్పుడు ఏ వాహనం ఏ గుంతలో ఇరుక్కుపోతుందో అనేంత దారుణంగా తయారయ్యింది. ఈ రామతీర్థం నుంచి మరిచెట్లపాలెం వరకు ఎల్లయ్య నగర్ వరకు విపరీతమైన గోతులున్నాయి. వాన పడితే అలివిగాని గుంతలు. మోటార్ సైకిల్ వాళ్ళు ఎంతమంది పడ్డారో మాకు తెలుసు. కారులోళ్ళు గోతుల్లో పడి ఇరక్కపోయి అక్కడ వదిలేసిపోయిన వాళ్ళు ఉన్నారు. సైడ్ డ్రైనేజీలు లేవు. గుంతలు విపరీతంగా ఉన్నాయి. యాక్చువల్గా అసలు ఒంగోలు నుంచి ఇక్కడికి 4-వే వేస్తే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు క్రాసింగ్ చేయాలన్నా కూడా చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. మీకు తెలిసి డెత్ రేషియో ఎక్కువ ఉంటుంది రోడ్లో. కర్నూలు రోడ్ అనేది ఒంగోలు నుంచి కూడా చేయాలి పొదిలి దాకా. ఎస్పెషల్లీ ఈ 10 కిలోమీటర్స్ మరి వరస్ట్గా ఉంటుంది సార్. అన్న రోడ్డు మాత్రం చాలా ఇదిగా ఉందన్న, ఇబ్బందిగా ఉంది. వాన పడుతుంటే పిల్లవాళ్ళు చదువుకి వెళ్తున్నారు ఆటోల్లో, వాటిల్లో రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. బళ్ళు తిరగబడుతున్నాయి. ఈ వాన పడితే అసలు ఇంక లేదు గుంత. లారీలు పోవాలన్నా కూడా ఇబ్బంది ఉంది, వెహికల్స్ పోవాలన్నా ఇబ్బంది ఉంది. వర్షం వస్తే నీళ్లు ఆగిపోతున్నాయి. ఇక్కడ కంకర మిల్లు సైడ్ కూడా, క్వారీ సైడ్ కూడా ఇబ్బందిగా ఉన్నాయి రోడ్డు చూడటానికి గుంతలు పడిపోయి డ్యామేజ్ అయ్యి మొత్తం ఇబ్బందికరంగా ఉంది. ఈ రోడ్డుపై ప్రయాణించడం వల్ల ఆటోలు, బైక్లు, లారీలు పాడైపోతున్నాయి. అత్యవసర సమయాల్లో ఈ మార్గంలో వెళ్లాలంటే పెద్ద గండం దాటినంత పనవుతోంది. దాదాపు 10 కిలోమీటర్ల మేర రహదారికి ఇరువైపులా డ్రైనేజ్ కాలువలు లేకపోవడం వల్ల వర్షపు నీరు రహదారిని ముంచేస్తోంది. వానలు కురిస్తే బురద నీటితోనూ, లేకపోతే దుమ్ము ధూళితో రహదారి నిండిపోతోంది. క్వారీల వ్యర్థాలతో చెలరేగి వాహనదారులు, సమీపంలోని ఇళ్లు, దుకాణదారులకు ఇబ్బందిగా మారింది. రోడ్డు అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. హెవీ వెహికల్స్ రావాలన్నా చాలా బాధపడుతున్నారు. చాలా కార్లు కానీ, ఫ్యామిలీస్ కానీ బైక్ మీద రావాలన్నా భయపడుతున్నారు. రోడ్డు చండాలంగా ఉంది, దరిద్రంగా ఉంది. మాకే సాయంత్రానికి జ్వరాలు వస్తున్నాయి. బతుకు తెరువు లేక మేము చేస్తున్నాం. 1000 రూపాయలు సంపాదిస్తే 800 దానికే పెడుతున్నాం సార్. 200 మాకు 200 కూడా అంటే ఈజీ సరిపోయి మాకు ఏమి ఉండలేదు సార్. ఏదో ఒకటి రిగిపోతా ఉంది, చేస్తానే ఉంది, పోతా ఉంది. తిరగడానికి రోడ్డు ఉండదు, చండాలంగా ఉండదు. మాకు తిరగడానికి ఇబ్బంది అవుతున్నది. మాకు ఈ రోడ్లు తిరగాలంటే మాకు విసుకెత్తిపోతుంది. అసలు ఇళ్లలో ఉండాల్సి వస్తుంది. పనులు లేకపోతున్నాం. ఈ ఆటోలు తిరుగుతుంటే ఆటోలు కానీ డ్యామేజ్లు అవుతుండే. ఈ రోడ్డు మట్టికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు ఈ లోడ్ తీసుకెళ్తుంటే ఎటు పడిద్దో ఎటు తిరగబడిద్దో తెలియదు. కార్స్ గానీ, బైక్స్ గానీ, లారీస్ గానీ హెవీ లోడ్స్ వల్ల కొద్దిగా ఇవి చాలా ఇబ్బందికరంగా ఉంది. వాన పడితే అసలు వెళ్ళలేము ఈ రోడ్డు మరీ చండాలంగా ఉందండి. చాలా మంది కింద యాక్సిడెంట్ అవుతున్నాయి. రోజు ఏదో ఒకటి ప్రాబ్లం జరుగుతూనే ఉందండి. వర్షం పడితే ఇంకా గంభీరంగా ఉంటుంది. డస్ట్ అబ్బో మామూలుగా లేదండి డస్ట్. కొత్త ప్రభుత్వం అయినా ఈ రోడ్డు విషయంలో దృష్టి సారించి నిధులు మంజూరు చేసి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యను పరిష్కరించాలని వాహన సోదరులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.